ఇక్కడ చూడ కనిగా బూత్కాడ పెట్టి రాదు ఈనాడు భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ 4 నియోజకవర్గాలుగా అందరం కూడా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం బయలుదేరుతున్నాం. అందులో భాగంగా భీమనార్ మండలం నుంచి హెడ్క్వార్టర్ నుంచి మేము దాదాపు 50 మంది ఈరోజు బయలుదేరినాం. మేము కూడా అందరం కూడా ఈసారి రాబోయే ఎలక్షన్లలో పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా రామల కిరణ్ కుమార్ అని గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి కార్యకర్త కూడా అనిల్ కుమార్ రెడ్డికి ఏ విధంగా అయితే కష్టపడ్డారో దానికి విరుద్ధంలో కష్టపడి ఖచ్చితంగా రామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని మీకు పత్రికా విలేకరుల ద్వారా తెలియజేయడం జరిగింది. ఇందుకు కార్యకర్తలు కూడా కష్టపడాలి. రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లే కానీ ఎంపీటీసీ ఎలక్షన్లే కానీ పెట్టుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంద్రమ్మ కమిటీ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే పేదలకు అందరికీ సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ కమిటీలో కూడా కష్టపడ్డ కార్యకర్తలు చేర్చుకోవాలని రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఆదేశానుసారం వచ్చింది. దానిలో భాగంగా కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని ఖచ్చితంగా మేము సమన్యాయం చేసి మా భీమనగర్ టౌన్ ఉన్నట్టు పేదలకు న్యాయం జరిగేటట్టు ఖచ్చితంగా నా వంతుగా టౌన్ ప్రెసిడెంట్గా సహకరిస్తా, సాయం చేస్తా, అభివృద్ధి పథంలో నడిపించేటట్టు కూడా నా వంతు యూజ్ చేస్తానని ఈ విధంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.